అందరికీ నమస్కారం అండి. మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టే మనం రియాక్ట్ అవుతాము, ఏదైనా పని చేస్తాము అనేది తెలుసుకున్నాము. అసలు సబ్కాన్షియస్ మైండ్లో ఈ పవర్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనం ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక లారీ అడ్డదిడ్డంగా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? తప్పుకుంటాం. ఎందుకంటే మన మైండ్లో ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. లారీ అటు ఇటు వస్తుంది అంటే దానికి ఎదురుగా వెళ్తే మనకు ప్రమాదం జరుగుతుందని. కాబట్టి మనం సేవ్ చేసుకుంటాం. అదే చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, లారీకి ఎదురెళ్ళిపోతారు. వాళ్ళని మనం చూసి జాగ్రత్తగా వాళ్ళని పక్కకి తీసుకెళ్ళాలి. కాబట్టి మనకి ఈ విషయంలో ఏం తెలుస్తుంది? మన మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది మనకు తిరిగి మన మైండ్కి సిగ్నల్స్ ఇస్తుంది. దాని ద్వారా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మనం స్టోర్ చేసుకోవడం మనకు చాలా ముఖ్యం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏది ఇస్తున్నాము, సబ్కాన్షియస్ మైండ్లో ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది అనేది మనం చూసాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తున్నాం అనే దాంట్లో మనం ఒక అవేర్నెస్తో ఉండాలి. అదే పిల్లల విషయంలో అయితే సబ్కాన్షియస్ మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చింది ఏదైనా సరే వాళ్ళకి ఒక బిలీఫ్గా ఏర్పడిపోతుంది. ఉదాహరణకు చిన్నప్పుడు వాళ్ళకి నువ్వు ఇది ఏది చేయలేవు, నీ హెల్త్ ప్రాబ్లం ఉన్నది, నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, నువ్వు బయటికి వెళ్తే వర్షంలో తడిస్తే నీకు జ్వరం వస్తుంది, డస్ట్లోకి వెళ్తే నీకు ఇబ్బంది అవుతుంది అని ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇస్తే అది బిలీఫ్గా వాళ్ళకి మారిపోతుంది. సో పెద్ద అయిన తర్వాత అదే బిలీఫ్ పదే పదే వాళ్ళకి చెప్తూ ఉండటం వలన ఆ హెల్త్ విషయంలో కూడా వాళ్ళ ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ విషయాల్లో మనం చిన్నపిల్లలకి మనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో అయినా సరే, వాళ్ళ కాన్ఫిడెన్స్ విషయంలో అయినా సరే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. ఏదైనా సరే కాన్ఫిడెన్స్ విషయంలో నువ్వు ఏదైనా చేయగలవు, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది అనే విషయం మాత్రమే మనం పదే పదే అఫర్మేషన్స్ లాగా వాళ్ళకి చెప్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.